మేడం మీరేమంటారు? బంధుమిత్రుల సంఘం నుంచి పరిష్కారం ఏమన్నా ఉన్నది అని కనిపిస్తున్నదా? ఒకవైపున వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేయాల్సిన పోరాటం వీళ్ళు చేస్తున్నారు. సో అంతిమంగా దీనికి ఒక పరిష్కారము మీరు కోరుకుంటున్నది డిమాండ్ ఏమన్నా ఉన్నదా? ఎప్పుడైనా ప్రజాస్వామ్య పాలన అన్నప్పుడు ప్రజలకు కావాల్సిందేదో పాలకులు గమనించాలి. అట్లాగే ఆ ప్రజల నుండే విప్లవకారులుగా మారుతున్న వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు, ఆ ప్రజల కోసమే ప్రాణాలు అర్పిస్తున్న వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో అది పారదర్శకంగా కింది వరకు రావాలి. కానీ వాళ్లకు సంబంధించిన స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణాన్ని కల్పించారా? ఒకరోజు మనకి గత 20 సంవత్సరాల క్రితం చర్చల వాతావరణం వచ్చినప్పుడు మనం చూసాము, లక్షలాది ప్రజలు వాళ్ళ డిమాండ్ను మావోయిస్టు పార్టీకి ముందు పెట్టారు. వాళ్ళ తరపున చర్చలకు వచ్చిన పార్టీ వాళ్ళు రామకృష్ణ, గణేష్, చలపతి వీళ్ళంతా కూడా ఆ ప్రజల సమస్యలనే మాట్లాడారు, ప్రజల ఎజెండానే మాట్లాడారు. ఆ రోజున్న వాతావరణాన్ని ఈరోజు కల్పించమనండి, అది సమస్యకు పరిష్కారము ప్రజలు ఏం కోరుకుంటుందో తెలుస్తుంది. కానీ మీరు తుపాకులతో నోర్లు నొక్కేసి హత్యలతో మనుషుల్ని చంపేసి ప్రజాస్వామ్య వాతావరణమే కల్పించలేకపోతే ఇది ప్రజాస్వామ్య పాలన ఎట్లా అవుతుంది? ప్రజలకు మాట్లాడే హక్కు ఎట్లా ఉంటుంది? సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ప్రతి దాన్ని కూడా ప్రభుత్వం తన చేతులలో పెట్టుకొని వాళ్ళకు కూడా మాట్లాడే రాసే హక్కును కల్పించలేని చోట ప్రజాస్వామ్యాన్ని పరిష్కారాన్ని మనం ఎక్కడ వెతకాలి? ఇది సభ్య సమాజం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అసలు పరిష్కారం అని మనం దేన్ని అనుకోవాలి? పరిష్కారాలు లేని ఉంటుందా? మానవ మనుగడలో పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉందా? అసలు ఈ పరిష్కారము అనేదాన్ని ఈ ప్రభుత్వం చెప్తుందా? ప్రభుత్వం చెప్తున్న పరిష్కారము మనుషుల్ని చంపడం. వాళ్ళు పబ్లిక్గా ప్రకటిస్తున్నారు మావోయిస్టు రహిత సమాజాన్ని స్థాపిస్తామని. అది సాధ్యం కాదు. ఎందుకనంటే గత 30 ఏళ్ళు తరాలపల్లి నుండి వెళ్ళిన సారన్న ఎక్కడ బతికాడు? ఆదివాసీల్లో బతికారు. కోట్లాది సైన్యాన్ని దించి కోట్లు గుమ్మరిస్తున్న సారన్న నువ్వు ఈరోజు అనారోగ్యంతో తప్ప ఆయుధంతో ఉన్నప్పుడు పట్టుకోలేకపోయావు. నువ్వు పరిష్కారాన్ని కనుగొనగలవా? అట్లాగే ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన యోధులు దేశభక్తులు కాదని అనే ధైర్యం ఎవరికి ఉంది? అమరుల బంధుమిత్రుల సంఘంగా మా రక్త సంబంధికులు ఇప్పటికి 10,000 మంది విప్లవోద్యమంలో చనిపోయారు. వాళ్ళ తరపున మేము మాట్లాడుతున్నాము. మా వాళ్ళు చిందించిన ప్రతి నెత్తురు ఈ దేశ సంపద కోసము, ఈ దేశ ఖనిజ వనరులను కాపాడడం కోసము, ఈ దేశ ప్రజలని 3 పూటలా తిండి తిని బతకడం కోసము, వాళ్ళు తమ ఆత్మగౌరవంగా బతకడం కోసం మాత్రమే ఈ 10,000 బలిదానాలు జరిగాయి. ఇది నిజమైన దేశభక్తి అంటే. ఒకప్పుడు మీరు భగత్ సింగ్ను కూడా దేశద్రోహి అన్నారు, రామ్జీ గొండుదాదాను దేశద్రోహి అన్నారు, కొమ్రం భీమును దేశద్రోహి అన్నారు, బీర్సా ముందాను దేశద్రోహి అన్నారు. ఈరోజు మీరే విగ్రహాలు పెట్టి ప్రభుత్వాలే సదస్సులు నడిపి వాళ్ళని దేశ నాయకులు అంటున్నారు. ఇది మీ అవినీతి పాలనకు అవకాశవాదంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ కమ్యూనిజం ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడి ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళనే దేశభక్తులు అంది, దాన్నే గీటురాయిగా తీసుకుంది. అది అమరుల రక్త తర్పణంతో రక్త చరిత్రతో లిఖించిన సువర్ణాక్షరాలు. దాన్ని చెరపడం ఎవరికీ సాధ్యం కాదు. సారన్న కట్టు బట్టలతో వెళ్ళాడు, ఈరోజు ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చాడు. అది నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయడము. మన దగ్గరున్న ప్రతి నాయకుడిని చూడండి, ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్ని లక్షలు సంపాదించారు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. సారన్న ఏం సంపాదించారో చూడండి. ఈరోజు ఆ కుటుంబము పెట్టుకోలేని పరిస్థితి వస్తే జనమంతా మేమున్నామని వచ్చే పరిస్థితి. ఇది ఒక మనిషి 45 ఏళ్ళు ఈ ఊరును వదిలిపెట్టి పోయినా కూడా అతని ఉనికి ఉండడం. ఈరోజు దండకారణ్యంలో కూడా సారన్న ఉనికి ఉంది. ఆయన ఎక్కడెక్కడ పనిచేశాడో అక్కడక్కడ ఉనికి ఉంది. ఈరోజు మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఏ నాయకుడైనా కావచ్చు, పదవులలోకి వెళ్ళి పక్కకు పోతే అతి గతి లేని పరిస్థితి. ప్రభుత్వాల నుండి పక్కకు పోతే, అధికారం నుండి పక్కకు పోతే అతి గతి లేని పరిస్థితి. వాళ్ళు పాకులాడే పరిస్థితి. కానీ సారన్న లాంటి వాళ్ళు అజ్ఞాతంగా ఉండి తమ పేరు మాట తను అంతా కూడా అజ్ఞాతంగా ఉన్నా కూడా ఈ సమాజంలో వాళ్ళ ఉనికి ఉంది. అది నిజమైన విప్లవకారులకు సంబంధించింది. ఒకసారి